హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్లెజెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అవుటింగ్ గార్డెన్ ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ కోసం తెలుసుకుందాము. ఈ ఎన్టీఆర్ గార్డెన్ ఎంట్రన్స్ వచ్చి 20 రూపీస్ పెద్దవాళ్ళకి, 10 రూపీస్ చిన్నవాళ్ళకి. ఎన్టీఆర్ గార్డెన్ ఈ పేరు వినని హైదరాబాదీ కానీ ఈ పార్క్ చూడని హైదరాబాదీ అంటూ ఎవ్వరూ ఉండరు. 2025 మే నెలలో ఈ పార్క్ ఎలా ఉంది అనే విశేషాలు పంచుకుందాం. ఎన్టీఆర్ గార్డెన్ ఎంట్రన్స్లో షెల్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఈ షెల్ ఫౌంటైన్కి సాయంత్రం 4 గంటల నుంచి వాటర్ కమ్ లైటింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్కి విశాలమైన పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. 2 వీలర్ అంటే బైక్స్కి 15 రూపాయలు, సైకిల్ అయితే 5 రూపాయలు, 3 వీలర్ అంటే ఆటోకి 20 రూపాయలు, 4 వీలర్ అంటే కారు 50 రూపాయలు, మినీ బస్ లేక వ్యాన్కి 150 రూపాయలు. ఎన్టీఆర్ పార్క్ ఎంట్రన్స్లో మనం క్యాష్ ఇచ్చి లేక ఆన్లైన్లో కూడా టికెట్ కొనుక్కోవచ్చు. మేము రీసెంట్గా ఈ మే నెలలోనే ఈ ఎన్టీఆర్ గార్డెన్ని విజిట్ చేసాము. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో కూడా ఇక్కడ చెట్ల నుంచి వచ్చే చల్లని గాలులు మమ్మల్ని సేద తీర్చాయి. ఇక్కడ మనం చూస్తున్న ఫ్రూట్స్ మరియు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ థీమ్ అయితే నాకు చాలా నచ్చింది. కూర్చోవడానికి ఇక్కడ ఎన్నో బెంచెస్ మరియు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్న చాలామంది పీపుల్ ఇక్కడ పచ్చని గడ్డిలో హాయిగా సేదీయడానికి ఇష్టపడతారు. ఈ గార్డెన్లో ఎటు చూసినా పచ్చదనం, దేశ విదేశీ వృక్షాలు, అరుదైన జాతుల వృక్షాలతో ఈ గార్డెన్ అయితే జాతీయంగా అంతర్జాతీయంగా చాలా పేరు పొందింది. మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో టెన్షన్స్ని, స్ట్రెస్ని ఈ గార్డెన్లో వచ్చే చల్లగాలి, ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకుంటూ, ఈ పూల మొక్కల అందాన్ని ఆస్వాదించుకుంటూ, ఈ వృక్ష జాతుల్ని చూస్తూ ఉంటే హాయిగా మైమర్చిపోవచ్చు. ఈ ఎన్టీఆర్ గార్డెన్ నుంచి చూస్తే మన సెక్రటేరియట్ అందాలు అసలు చెప్పనలవి కాదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో మన కిడ్స్ కోసం ఎన్నో రైడ్స్ ఉన్నాయి. ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకోవడానికి మంచి ఎన్విరాన్మెంటల్ జోన్, కిడ్స్ కోసం ఎన్నో రైడ్స్ ఉన్న ప్లే జోన్ ఏరియా, ఇక పిల్లలు పెద్దలు రెస్ట్ తీసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి మంచి గ్రీన్ గ్రాస్ ఏరియా. ఇలా ఈ గార్డెన్ మాత్రం ఒక అద్భుతమైన ఏరియా అని చెప్పవచ్చు. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్నో ఫౌంటైన్స్ ఉన్నాయి. ఈ ఫౌంటైన్స్లోంచి వాటర్ సాయంత్రం 4 గంటల నుంచి రిలీజ్ చేస్తారు. పెద్దలు పిల్లలు ఈ ఫౌంటైన్స్ దగ్గర ఫోటోలు దిగడానికి, వీడియోలు దిగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో మెయిన్ అట్రాక్షన్ గోల్డెన్ లీఫ్ ట్రీ. ఈ ట్రీ చుట్టూ ఉన్న స్ప్రింక్లర్ ఫౌంటైన్స్తో, చుట్టూ కలర్ఫుల్ లైటింగ్తో ఈ గోల్డెన్ లీఫ్ ట్రీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కిడ్స్ ట్రైన్ రిపేర్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది. నేను రెగ్యులర్గా విజిట్ చేస్తాను కాబట్టి ఆ కిడ్స్ ట్రైన్ ఎప్పుడు రిపేర్ వచ్చిందో కూడా నాకు తెలుసు. అయితే ఆ కిడ్స్ ట్రైన్ ఇంకా రిపేర్ చేయలేదు. సెకండ్ వన్, ఇక్కడ ఫుడ్ కోర్ట్లో చాలా రేట్లు ఉన్నాయి. 2 సమోసాలు వచ్చి 65 రూపాయలు అంటే ఇక మిగతా రేట్లు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. అయితే మనం తెచ్చుకున్న రైస్ కానీ మన స్నాక్స్ కానీ లోపలికి ఎలో చేయరు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎన్టీఆర్ గార్డెన్ అంటే చాలా ఫేమస్ కాబట్టి టూరిస్టులు మార్నింగే వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న ఫ్రీజర్స్లో సాయంత్రం 4 గంటల నుంచి వాటర్ ఉంచుతున్నారు. అంటే టూరిస్టులు తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయిపోతే ఇంకో వాటర్ బాటిల్ చచ్చినట్టు ఇక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ ఫ్రీజర్స్లో అయితే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అయితే దొరకట్లేదు. అయితే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంత అందమైన పార్కు, ఇంత పేరున్న పార్క్కి ఫ్రీజర్స్లో నీళ్లు ఉంచితే టూరిస్టులు ఈ సమ్మర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. తెలంగాణ స్టేట్ అసెంబ్లీ బిల్డింగే కాకుండా ఈ ఎన్టీఆర్ గార్డెన్లోంచి అతిపెద్ద అంబేద్కర్ స్టాట్యూని కూడా చూడవచ్చు. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో టాయిలెట్ కూడా 5 రూపీస్తో యూజ్ చేసుకోవచ్చు. ఈ గార్డెన్లో ఉన్న టాయిలెట్స్ చాలా నీట్గా, హైజీనిక్గా అయితే ఉన్నాయి. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో టాయిలెట్స్ వచ్చి ఒకటి ట్రైన్ బోర్డింగ్ పాయింట్ దగ్గర, రెండవది బోటింగ్ పాయింట్ దగ్గర, ఇక మూడవది అంబేద్కర్ స్టాట్యూకి దగ్గరలో, ఇలా 3 చోట్ల అయితే టాయిలెట్స్ ఉన్నాయి. మన కిడ్స్ కోసం రైడ్స్, గేమ్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉండడం వల్ల మన పిల్లలైతే ఈ గార్డెన్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో పచ్చని చెట్ల నుంచి వచ్చే గాలే కాకుండా హుస్సేన్ సాగర్ లేక్ నుంచి వచ్చే చల్లని గాలులు కూడా మనల్ని మైమరిపిస్తూ ఉంటాయి.
ఈ ఎన్టీఆర్ గార్డెన్కి మన కిడ్స్ని తీసుకురావడం ద్వారా ఇక్కడ ఉన్న దేశ విదేశీ వృక్షాల పేర్లు, వాటి యొక్క లక్షణాలు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వృక్ష శాస్త్రంలో ప్రావీణ్యం పొందుతారు. పిల్లలు ఎప్పుడూ ప్రకృతిలో ఒక భాగం, ప్రకృతితో ఎప్పుడూ మమేకమైపోతూ ఉండాలి. ఇక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్ యొక్క బోటింగ్ పాయింట్ అయితే చూస్తున్నాము. సాయంత్రం పూట ఈ బోట్లో సరదాగా షికారు చేస్తూ ఉంటే చాలా హాయిగా ఉంది. ఈ గార్డెన్ మేనేజ్మెంట్ వారికి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫౌంటైన్ వాటర్ మరియు బోటింగ్ పాయింట్ పూల్ వాటర్ కాస్త అన్టైడీగా అనిపించింది. అందుకని ఈ ఫౌంటైన్ వాటర్, బోటింగ్ పాయింట్ వాటర్ని కాస్త క్లీన్గా, హైజీనిక్గా ఉంచమని నా రిక్వెస్ట్. ఈ ఎన్టీఆర్ గార్డెన్ ఎంట్రన్స్లో ఎన్నో తోపుడు బండ్లు అంటే పానీపూరి బండి, బజ్జీ మిక్చర్, పీచ్ మిఠాయి, ఇక రకరకాల బెలూన్ షాప్, టాయ్ షాప్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like this video.